కోచింగ్ సెంటర్ ఎందుకు అవసరం? చాలా మంది పేరెంట్స్ కి ఒక డౌట్ ఉంటుంది. స్కూల్స్ కి పంపిస్తున్నాం, కాలేజెస్ కి పంపిస్తున్నాం, ఇంకా కోచింగ్ సెంటర్ ఎందుకు, చదివేస్తారులే అనుకుంటారు. కానీ అక్కడే చాలా పెద్ద తేడా ఉంటుంది. స్కూల్లో అయినా కాలేజ్లో అయినా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒక క్లాస్ రూమ్ లో 40 నుండి 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. అంతమందిలో ఒక కిడ్ లేచి డౌట్ అడగాలి అంటే అంత కాన్ఫిడెంట్గా అడగలేడు. ఆ డౌట్ని అలాగే డ్రాగ్ చేస్తూ చేస్తూ ఎగ్జామ్స్ వరకు తీసుకెళ్తాడు. ఫైనల్లీ ఆ ఇంపాక్ట్ రిజల్ట్ పైన పడుతుంది. సో ఈ కోచింగ్ సెంటర్లో ఎలా ఉంటుంది అంటే 1:6 ఆర్ 1:7 ఒక టీచర్కి 6 to 7 స్టూడెంట్సే ఉంటారు. 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. డైరెక్ట్ టీచరే స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి అర్థమవుతుందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేవా అని క్లారిఫై చేస్తూ ఉంటారు. వీక్లీ టెస్ట్ తీసుకుంటూ ఉంటారు. పర్ఫార్మెన్స్ మానిటర్ చేస్తుంటారు. దీనివల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. స్టూడెంట్స్ కూడా వాళ్ళ డౌట్స్ ని ఈజీగా ఎక్స్ప్రెస్ చేసి క్లారిఫై చేసుకుంటారు. దీంతో వాళ్ళ పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అందుకే కోచింగ్ సెంటర్ అవసరం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్మార్ట్ మైండ్స్ కి ఒకసారి విజిట్ చేయండి. డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థ్యాంక్ యూ.